Subscribe to Color Frames. ఈ రోజు గుర్తుందా? వన్డే చరిత్రలో రోహిత్ ఖాతాలో డబుల్ సెంచరీ నమోదైన రోజు, శ్రీలంకపై పరుగులు పారించిన రోజు, టీమిండియా 400 భారీ స్కోర్ నమోదు చేసిన రోజు ఈ రోజే. అది 2014 నవంబర్ 13. శ్రీలంక భారత్ పర్యటనకు వచ్చింది. కానీ పాపం లంకేయులు ఊహించి ఉండరు రోహిత్ కు బలవుతారని. తమ బౌలర్లకు ఈ టూర్ శాపంగా మారింది. 5 మ్యాచ్ల వన్డే సిరీస్ లో ఈడెన్ గార్డెన్స్ లో 4వ మ్యాచ్ లో భారత్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 404 పరుగులు చేసింది. టీమిండియాకు అజింక్య రహానే మరియు రోహిత్ గొప్ప ఆరంభాన్ని అందించారు. అయితే ఇన్నింగ్స్ 8వ ఓవర్లో రహానే LBW గా అవుట్ అయ్యాడు. రహానే 28 పరుగులు చేసి తర్వాత కెప్టెన్ రోహిత్ బ్యాట్ మెరుపులు మెరిపించాడు. 173 పరుగులు ఎదుర్కొని 33 ఫోర్లు 9 సిక్సర్లతో అదరగొట్టాడు. ఈ విధంగా రోహిత్ 264 పరుగులు చేసి చరిత్ర పుటల్లో తన పేరును నమోదు చేసుకున్నాడు. రోహిత్ సాధించిన ఆ చారిత్రక రికార్డు ఇప్పటి వరకు బద్దలు కాలేదు. 2010 సంవత్సరంలో గ్రేట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 50 ఓవర్ల ఫార్మాట్ లో డబుల్ సెంచరీ సాధించిన ఘనతను సాధించాడు. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ సచిన్ బ్యాట్ నుంచే వచ్చింది. దీని తర్వాత సయీద్ అన్వర్, చార్లెస్ కోవెంటీల 194 పరుగుల రికార్డు బద్దలైంది. 2010 ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాపై సచిన్ డబుల్ సెంచరీ సాధించాడు. 200 పరుగులు చేసిన సచిన్ నాట్అవుట్ గా నిలిచాడు. ఆ తర్వాత 2014 నవంబర్ 13న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో రోహిత్ శర్మ ఒక చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ 200 పరుగుల మార్క్ దాటడం ఇదే తొలిసారి కాదు. అతను ఆస్ట్రేలియాపై 209 పరుగులు చేశాడు. ఇది 2011లో వెస్టిండీస్ పై సెహ్వాగ్ చేసిన 219 పరుగుల రికార్డు కంటే కొంచెం తక్కువ. ఆ తర్వాత 2017 డిసెంబర్ 13న మొహాలీలో శ్రీలంకపై రోహిత్ మరో డబుల్ సెంచరీ సాధించాడు. 208 పరుగులు చేసి నాట్అవుట్ కు నిలిచాడు. వన్డే క్రికెట్ లో 3 డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఇక ఆ మ్యాచ్ గురించి చెప్పాలంటే 4వ వన్డేలో భారత జట్టు 153 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.